జీవితంలో ఏ పదవి శాశ్వతం కాదని, కేవలం మాజీ అనేది మాత్రమే శాశ్వతమని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చమత్కరించారు. ఆయన నెల్లూరుకి విచ్చేసిన సందర్భంగా నగరంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి విచ్చేశారు. కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. జిల్లాలో పార్టీ పరిస్థితి తదితర అంశాలపై ఆయన నేతలతో కాసేపు చర్చించారు. అనంతరం ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజాసేవే ముఖ్యమంటూ వ్యాఖ్యానించారు. నెల్లూరులోని మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశానని, ఆత్మకూరులో 100 పడకల ఆసుపత్రి, 2 రెవెన్యూ డివిజన్లతో పాటు జిల్లాలో 2 మున్సిపాలిటీల స్థాపనలకు ఆయన ప్రస్తావించారు. రానున్న 5 ఏళ్లలో రాష్ట్రంలో గజిబిజి పరిస్థితులు నెలకొంటాయని వ్యాఖ్యానించారు. జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన త్వరలోనే జరగనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సీపరెడ్డి వంశీధర్ రెడ్డి, జాతీయ కిసాన్ మోర్చా అధ్యక్షులు సన్నపురెడ్డి సురేష్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు వాకాటి నారాయణరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ కుమార్ యాదవ్, ఆంజనేయరెడ్డి, బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇళ్ల రాఘవేంద్ర గారు, ఎస్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసులు గారు, జిల్లా కార్యదర్శులు, మండల అధ్యక్షులు అందరూ కూడా స్వాగతం పలుకుతూ కుమారెడ్డి గారు మాట్లాడతారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో నెల్లూరుకు రావటం, మీ అందరినీ కలుసుకోవటం చాలా సంతోషం. మీ అందరికి కూడా 2025 సంవత్సరం కొత్త సంవత్సరం సందర్భంగా, అదేవిధంగా రాబోయే పొంగల్ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వేదిక పైన ఉన్న పార్టీ ప్రెసిడెంట్ వంశీధర్ రెడ్డి గారు, పెద్దలు సురేష్ రెడ్డి గారు, వాకాటి నారాయణ రెడ్డి గారు, రాజేశ్వరం గారు, ఆంజనేయ రెడ్డి గారు, భరత్ కుమార్ గారు, ఇతర నాయకులందరికీ, ఇక్కడికి విచ్చేసిన మీడియా వారందరికీ హృదయపూర్వక వందనం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మేము ముందరకు రావటం జరుగుతూ ఉంది. ఇక్కడ నెల్లూరులో కేంద్రం నుంచి మోడీ గారి నాయకత్వంలో వేగవంతంగా దేశం అభివృద్ధి కాక మన రాష్ట్ర అభివృద్ధికి కూడా చాలా వరకు నిధులు సమకూర్చి రాష్ట్రానికి ఇవ్వటం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో నిధులు పెద్ద ఎత్తున రాష్ట్రానికి వస్తున్నాయి. మనకు అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ అయిన విభజన జరిగిన తర్వాత పోలవరాన్ని వేగవంతంగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. పోలవరం అనేది మనకు జీవనాడి. ఆంధ్రప్రదేశ్కి 7,20,000 ఎకరాలు కొత్త ఆయకట్టు, 10 లక్షల ఎకరాలు స్థిరీకరణ గోదావరి కింద, కృష్ణా డెల్టాలో 13 లక్షల స్థిరీకరణ, అంటే 23 లక్షల స్థిరీకరణ, 7,20,000 ఎకరాలు కొత్త ఆయకట్టు, దాంతోపాటు 960 మెగావాట్స్ ఎలక్ట్రిసిటీ. అంత దేశానికి అతి మేలు జరిగే ప్రాజెక్ట్ ఈ పోలవరం ప్రాజెక్ట్. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దీంట్లో సాంకేతిక అంశాలు చాలా ఉన్నాయి, డబ్బులు ఒకటే కాదు. ఛత్తీస్గఢ్తో, ఒరిస్సాతో వీళ్ళందరితో అగ్రిమెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇది పోయినసారి ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. త్వరగా అగ్రిమెంట్స్ ఆ 2 రాష్ట్రాలతో చేసుకొని ఇది వేగవంతంగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. పోలవరం నీరు మనకు ప్రకాశం బ్యారేజ్ వరకు పోలవరం నీరు పోయే ఆస్కారం ఉంది. ఆ నీటిని మనం రాయలసీమలో, ఆ పక్క తెలంగాణ, ఈ పక్క నెల్లూరు మనం వాడుకునేదానికి ఆస్కారం ఉంటుంది. కృష్ణా నీరు ఏదైతే ఉందో, దీంతో పాటు కృష్ణా ట్రిబ్యునల్, 2వ ట్రిబ్యునల్ వేసిన బచావ ట్రిబ్యునల్లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అలొకేషన్స్లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం, మహారాష్ట్ర, కర్ణాటక మధ్యలో ఉన్న విభేదాలు, మనకు అన్యాయం జరిగిందని సుప్రీం కోర్టుకు పోయి అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి దగ్గరికి తీసుకుపోయి వారికి రిప్రజెంటేషన్ ఇచ్చి నోటిఫికేషన్ ఇవ్వకన్నా ఆపి సుప్రీంకోర్టుకు పోయి స్టే తీసుకొని వచ్చారు. ఇప్పటి వరకు కూడా ఆ స్టే కొనసాగుతాం.
అది ఇంతవరకు ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ కలిసికట్టుగా వారు సుప్రీంకోర్టులో మనకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దీంట్లో 14 లక్షల ఎకరాలు ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ అంటే హంద్రీనివా, గాలేరు నగరి, వెలుగోడు, వెలుగొండ, తెలుగంగకు 14 లక్షల ఎకరాలకి దగ్గర 16-18 వేల కోట్లు ఖర్చు పెట్టాం ఆల్రెడీ. అది ఫైనల్ అయ్యిందంటే వీటి దేనికి నీళ్లు రావు. మనం 18 వేల కోట్లు ఇప్పుడు ఖర్చు పెట్టి ఇవి పూర్తి చేయాలంటే 14 లక్షల ఎకరాలకి మనకు నీరు వచ్చేటివి. అదేవిధంగా తెలంగాణలో 11 లక్షల ఎకరాలకు నీరు వచ్చే విధంగా కల్వకుర్తి 1, కల్వకుర్తి 2, భీమా, నెట్టెంపాడు, ఏఎంఆర్ 5 ప్రాజెక్ట్స్ ద్వారా 11 లక్షలు తెలంగాణకు మనం అక్కడ కూడా ఒక 12-13 వేల కోట్లు ఖర్చు పెట్టాం ఆల్రెడీ. 2,000 కోట్లు ఖర్చు పెడితే 11 లక్షల ఎకరాలకు వస్తుంది. 25 లక్షల ఎకరాలకి రెండు రాష్ట్రాలకు సంబంధించింది. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసికట్టుగా శ్రద్ధ తీసుకొని ఇప్పటికి 11 సంవత్సరాలు అయింది నేను స్టే తీసుకొని వచ్చి సుప్రీంకోర్టులో. అది నోటిఫై అయిందంటే, సుప్రీంకోర్టు స్టే వెకేట్ అయిందంటే రెండు రాష్ట్రాలు ఇబ్బంది పడతాయి. వీరిద్దరూ మాట్లాడుకొని మనకు ఉపయోగకరంగా సుప్రీంకోర్టు ఆర్డర్స్ తీసుకొని రావాల్సిన అవసరం, నోటిఫై కాకన్నా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ని చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇది స్పష్టంగా నేను ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా చెప్పాను. నేను చంద్రబాబు నాయుడు గారికి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాను, చెప్పాను కూడా. కేంద్రంలో నీటి శాఖ మంత్రి పటేల్ గారిని కూడా కలిసి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇవి కాక అమరావతి కూడా త్వరగా పూర్తి చేసుకోవాలి, ప్రభుత్వం ఉంది కాబట్టి. చాలా వేగవంతంగా, ఎంత వేగవంతంగా పరిగెత్తగలిగితే ఈ కూటమి ప్రభుత్వం దానికంటే వేగంగా వాళ్ళు నిధులు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు మోడీ గారి ప్రభుత్వం. దాన్ని మనం ఉపయోగించేసుకోవాలి. దాన్ని త్వరగా చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. నిధులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో నెట్టేశారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, పోయిన ప్రభుత్వం. పూర్తిగా అప్పులమయం అయిపోయింది. నేను తెలంగాణ గురించి మాట్లాడిన అవసరం లేదు, మన ఆంధ్ర గురించి వరకు మాట్లాడతాను. పూర్తిగా అప్పులమయం అయిపోయింది. దీన్ని ఒక పక్క ఆర్థికంగా బలోపేతం చేయాలి, ఒక పక్క డెవలప్మెంట్ కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి, ఒక పక్క ఎలక్షన్లో ఇచ్చిన ప్రామిసుల్ని పూర్తి చేయాలి. చాలా పెద్ద టాస్క్ ఉంది ఈ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి. జుట్టుంటే ఏ కుప్పన్నా వేసుకోవచ్చు, జుట్టు లేకన్నా ఏ కుప్పు వేసుకోలేదు. అందుకని డబ్బులు ఉండాలి. డబ్బులు ఎక్కడి నుంచి సమకూర్చాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సాధించి మన రాష్ట్రంలో వనరులు ఎంత చేయగలుగుతాం, ప్రజల్ని ఇబ్బంది పెట్టకన్నా ఇక్కడి నుంచి లీకేజెస్ అంతా కట్ చేసి కేంద్రం నుంచి ఎంత డబ్బు తీసుకొని రాగలుగుతాం, ఇవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో బాగా కుంటిపడిపోయాం. మనం అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ఒక అసెట్స్ క్రియేషన్, మనం సంపద సృష్టించడం అంటే మన రాష్ట్రానికి అసెట్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ సందర్భంలో మీకు ఒకసారి చాలా మందికి కొత్త మీడియా వాళ్ళు ఉంటే తెలియకపోవచ్చు, పాత వాళ్ళు ఉంటే తెలుసు. ఇక్కడ మీ నెల్లూరు జిల్లాకే మెడికల్ కాలేజీకి కొత్తది శాంక్షన్ చేసి దగ్గర 362 కోట్లు నేను శాంక్షన్ చేశాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. నెల్లూరు కొత్త మెడికల్ కాలేజ్ ఇచ్చి ఒకటేసారి ఫండ్స్ ఇచ్చి అది పూర్తి కూడా అయ్యింది. మా ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ పక్కనే చాలా సంతోషమైంది అది చూస్తాను. అదేవిధంగా ఆత్మకూరుకి ఒక 100 పడకల హాస్పిటల్ ఇచ్చాం. ఐ థింక్ అల్లూరికి ఒక 50 పడకల హాస్పిటల్ ఇచ్చాం. ఈ 3 హాస్పిటల్స్ 3 మున్సిపాలిటీస్ చేసాం అనుకుంటా, నాకు గుర్తుండి. సూలూరుపేట, నాయుడుపేట, ఆత్మకూరు 3 మున్సిపాలిటీస్, కొత్త మున్సిపాలిటీస్ క్రియేట్ చేసాం. 2 రెవెన్యూ డివిజన్స్ క్రియేట్ చేసాం, నాయుడుపేట, ఆత్మకూరు. నాయుడుపేట మన నారాయణ రెడ్డి ఒత్తిడి పెట్టితే చేయటం జరిగింది. అదేవిధంగా ఒక 1000 కోట్ల దాకా నెల్లూరు డ్రైనేజీకి శాంక్షన్ చేశాం. 1000 crores నెల్లూరు అండర్ డ్రైనేజ్ కోసం శాంక్షన్ చేశాం. మీ జిల్లా ఒక దాంట్లోనే సిమెంట్ రోడ్లకు 1200 కోట్లు శాంక్షన్ చేశాం. మీ ఒక్క జిల్లాలోనే 20,000 ఇండ్లు శాంక్షన్ చేశాం. ఇది రాజశేఖర రెడ్డి అన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాదు, నేను ఉన్నప్పుడే. ఇది నేను 10 సంవత్సరాలది చెప్పడం లేదు, నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మీ జిల్లాకి చేసేది.
ఇంత నిధులు మనము సమకూర్చుకొని చేయగలిగామంటే మనము వేరే రూపంలో ట్యాక్సెస్ రూపంలో లీకేజెస్ లేకన్నా అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలా ఉంటాయి, ప్రజలకు అవసరాలు చాలా ఉంటాయి, అవి తీర్చేదానికి ఒక పక్క వెల్ఫేర్తో పాటు ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అలయన్స్ పార్ట్నర్స్గా వారితో కలిసి ఉన్నాం. వారితో పాటు ప్రజల సంక్షేమం కోసం పార్టీని అభివృద్ధి చేస్తూ సంకీర్ణ ప్రభుత్వ సూత్రాలు ఉన్నాయా వాటిని అనుసరిస్తూ పార్టీని బలోపేతం చేసేదానికి మా పూర్తి కృషి ఉంటుంది. ఖచ్చితంగా మేమంతా కలిసి త్వరలో పార్టీని బాగా బలోపేతం చేసే ప్రయత్నాలు కింద స్థాయి నుంచి మొదలు పెట్టడం జరిగింది. మెంబర్షిప్ అన్నీ అయ్యాయి. ఇప్పుడు వేగవంతంగా ప్రజల్లోకి పోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. వచ్చే 5 ఏళ్లలో చాలా గజిబిజి పరిస్థితి. 150 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి మనం కోవిడ్ జ్వరాల వల్ల మనం సెన్సస్ చేసుకోలేదు. 150 సంవత్సరాల్లో ఫస్ట్ టైం స్కిప్ అయింది. ఎవ్రీ 11th ఇయర్ 2021లో జరగాల్సిన సెన్సస్ జరగలేదు. ఇప్పుడు ఐ థింక్ త్వరగా తీసుకుంటారనుకుంటా. ఫస్ట్ సెన్సస్ చేసుకోవాలి, తర్వాత డీలిమిటేషన్, కాన్స్టిట్యున్సీస్ డీలిమిటేషన్ చేసుకోవాలి, తర్వాత మహిళా బిల్లులు ఉన్నాయి. మహిళా బిల్లులతో పాటు జమిలీ ఎలక్షన్, ఇవన్నీ కూడా రాబోయే ఎలక్షన్ లోపల వస్తుందని నేను ఆశిస్తున్నాను. సిఎంఆర్ చందన బ్రదర్స్ లో సంక్రాంతి పండుగ సంబరాలు గేమ్ చేంజర్ ఆఫర్స్ తో సంక్రాంతికి వస్తున్నాం. ఆఫర్స్ తో పాటు 500 రూపాయల కొనుగోలుపై వచ్చిన కూపన్ పై డైలీ డ్రా హోమ్ అప్లయన్సెస్, వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ, బంపర్ డ్రా నందు టాటా టియాగో కారు వంటి విలువైన బహుమతులు గెలుపొందండి. కాటన్ ప్యాంట్స్ 4 999 రూపాయలు, జీన్స్ 2 899 రూపాయలకే, క్యాజువల్ షర్ట్స్ 2 444 రూపాయలకే, కిల్లర్, ఆక్సెంబర్, ఆరో, స్పైకర్, యూఎస్ పోలో, ఫాక్స్ బ్రాండెడ్స్ పై బై 1 గెట్ 1, బై 2 గెట్ 2, షిఫాన్ 199 రూపాయలకే, పటియాలా సిల్క్ శారీ 299 రూపాయలకే, పలాజో బాటం 149 రూపాయలకే, లేడీస్ బూట్ కట్ జీన్స్ 399 రూపాయలే, బాయ్స్ షర్ట్స్ 3 499 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 2 799 రూపాయలు, చిల్డ్రన్స్ ఫ్రాక్స్ 2 599 రూపాయలకే, ఉలెన్ బ్లాంకెట్ 99 రూపాయలకే, షర్ట్స్ కాంబో ఆఫర్ 3 1199 రూపాయలకే, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై 50% వరకు తగ్గింపు. చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు.